నిమ్మకాయలు మనకు ఏ కాలంలో అయినా అందుబాటులో ఉంటాయి. అయితే ఇవి వేసవి కాలంలో అధికంగా వస్తాయి. వేసవి కాలంలో వీటి వాడకం పెరుగుతుంది. అలాగే ఆహార పదార్థాల్లో కూడా నిమ్మకాయను వాడితే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. దీనిలో ఉండే విటమిన్ సి మన శరీరానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన నిమ్మకాయతో మీ ఆర్థిక సమస్యలను కూడా తొలగించుకోవచ్చని పండితులు చెప్తున్నారు. ఆరోగ్యపరంగానే కాదు, తాంత్రిక శాస్త్రంలో కూడా నిమ్మకాయలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. కొంతమంది ఎన్నో అప్పులు చేస్తారు, కానీ తర్వాత ఆ అప్పులను తీర్చలేక నరకం అనుభవిస్తూ ఉంటారు. మరి కొంతమందికి ఇంట్లో తీవ్రమైన ఆర్థిక సమస్యలు ఉంటాయి. సంపాదించే ధనం ఇంటి ఖర్చులకు కూడా సరిపోదు. అలాగే మరికొంతమంది దగ్గర ఎక్కువ డబ్బే ఉన్నా ఆ డబ్బు చేతిలో నిలబడదు. అవసరానికి డబ్బు ఉపయోగపడక ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. ఇలా డబ్బు పరంగా ఎటువంటి సమస్యలు ఉన్నవారైనా సరే గురువారం నాడు 2 నిమ్మకాయలతో ఈ చిన్న పని చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. మీకు డబ్బు విషయంలో ఎటువంటి లోటు రాకుండా చూసుకుంటుంది. అష్టైశ్వర్యాలను కలుగ చేస్తుంది. మీకు ఏ విషయంలో ఎటువంటి లోటు రాకుండా సంతోషంగా ఉండేలా చేస్తుంది. మరి ఆ పరిష్కారం ఏమిటో, ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా గురువారం నాడు ఉదయమే పూజ గదినంతా శుభ్రం చేసుకుని లక్ష్మీదేవి ఫోటోను సిద్ధం చేసుకోవాలి. ఆ తర్వాత 2 నిమ్మకాయలను తెచ్చుకొని అమ్మవారి ముందు పెట్టాలి. అమ్మవారిని గంధం కుంకుమ బొట్లతో అలంకరించుకోవాలి. 2 నిమ్మకాయలకు కుంకుమ బొట్లు పెట్టాలి. ఇప్పుడు అమ్మవారిని గులాబీ పువ్వులతో అలంకరించుకుని అష్టోత్తర శతనామావళిని చదువుకుంటూ అమ్మవారిని పూజించుకోవాలి. ఆ తరువాత నైవేద్యంగా చక్కటి ఆవు పాలతో తయారు చేసిన పరమాన్నాన్ని పెట్టాలి. పూజంతా పూర్తయిపోయిన తర్వాత చివరిలో ధూపం చూపించాలి. నిమ్మకాయలకు కూడా ఈ ధూపాన్ని చూపించాలి. ఆ తరువాత నైవేద్యాన్ని మీ కుటుంబంలోని వారందరూ తినాలి. ఇలా ఈ పనులన్నీ పూర్తయిపోయిన తర్వాత ఆ 2 నిమ్మకాయలను తీసుకుని దగ్గరలో ఉండే మర్రి చెట్టు దగ్గరకు తీసుకుని వెళ్ళాలి. 2 నిమ్మకాయలను 2 ముక్కలుగా కట్ చేసుకుని ఆ నిమ్మకాయ రసాన్ని రావి చెట్టు మొదలు దగ్గర వేయాలి. దాని మీద కొంచెం కుంకుమను వేసి మీ సంకల్పాన్ని చెప్పుకోండి. అంటే మీకున్న ఆర్థిక సమస్యలు తొలగిపోవాలని నమస్కరించుకోండి. ఇప్పుడు ఆ మట్టిని కొంచెం తీసి బొట్టు పెట్టుకోండి. నిమ్మరసం తీసేసిన డొప్పలను మర్రి చెట్టు దగ్గరలో ఏదైనా చిన్న గొయ్య తీసి పాతిపెట్టి మళ్ళీ వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి. కాళ్ళు చేతులను కడుక్కొని ఇక మీ రోజువారీ పనులను చేసుకోండి. మరి తెలుసుకున్నారు కదా, మీరు కూడా గురువారం నాడు నిమ్మకాయలతో ఈ చిన్న పరిష్కారాన్ని పాటించి డబ్బు పరమైన సమస్యలు అన్నింటినీ తొలగించుకుని కావాల్సినంత ధనాన్ని పొంది సంతోషంగా జీవించండి. మర్చిపోవద్దు,